Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజులా గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మీ స్టూడెంట్లో ఒకరికి 10 కోట్ల మేనిఫెస్టేషన్ జరిగింది అనే విషయంపై మనం చాలాసార్లు మాట్లాడాం. అవును. ఆయనతో మాట్లాడినప్పుడు కూడా నేను చాలా సరళగా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే అంత పెద్ద అమౌంట్, అది సక్సెస్ఫుల్గా మేనిఫెస్ట్ అవ్వడం అనేది అంత చిన్న విషయం కాదు. అందులో మీ పాత్ర, ఆయన కృషి, లేకపోతే ఆ డివినిటీ అనేది ఎలా జరిగింది, ఇది ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది చూస్తున్న ఆడియన్స్లో ఇలా డబ్బు అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఒక 10,000 దగ్గర నుంచి 50,000 అయి ఉండొచ్చు, ₹1,00,000 అయి ఉండొచ్చు, ఈవెన్ చెప్పలేం కోటీశ్వర్లు కూడా అయి ఉండొచ్చు. అవసరం అనేది అందరికీ ఉంటుంది. వాళ్ళకి జరిగినట్టే మన ఆడియన్స్ కూడా ఇలాంటి మేనిఫెస్టేషన్ అంత పెద్ద నెంబర్ జరిగే అవకాశం ఉందంటారా? వై నాట్? డెఫినెట్గా అందరికీ జరుగుతుంది విరాట్. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు వాళ్ళ మనీ బ్లూ ప్రింట్ని తను చేంజ్ చేసుకోవడం. మనీ అంటే మనకి కొన్ని అపనమ్మకాలు ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ఒక డబ్బు పట్ల అపనమ్మకాలు ఉంటాయో వాటినన్నీ కూడా తీసేసి మనము ఒక ఎంపవరింగ్ బిలీఫ్స్ అనేది ఎప్పుడైతే మనం సృష్టించుకుంటామో, ఇన్స్టాల్ చేసుకుంటామో, ఆటోమేటిక్గా మనకి మనీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇది చెప్పడానికి చాలా సింపుల్గా నేను చెప్పేస్తాను కానీ బట్ దెర్ ఈజ్ ఏ సెర్టైన్ ప్రాసెస్ ఉంటుంది, టెక్నిక్స్ ఉంటుంది. అవన్నీ ఒక మనిషి ఎప్పుడైతే అది ఫాలో అవుతారో డెఫినెట్గా మేనిఫెస్టేషన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్కి ముఖ్యంగా మేనిఫెస్టేషన్ గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అందులో ఉండే ఛాలెంజెస్ ఏంటి? వెల్, సో మీరు ఇంతకుముందు అడిగినట్లు ఆయన పేరు రాజీవ్, బెంగళూరు అతను. సో నా దగ్గర వాళ్ళు 2020లో నా దగ్గరికి వచ్చారనమాట. సో వస్తే వాళ్ళు యాక్చువల్లీ గోల్డ్ షాప్ ఉండేది. కరోనా టైంలో బిజినెస్ ఏం జరగలేదు కదా, సో కంప్లీట్గా పడిపోయింది. తనకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అటువంటి సిచ్యువేషన్లో నా దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగారనమాట. అప్పుడు నా దగ్గర ఒక మనీ వర్క్షాప్ ఉండేది. సో అందులో ఒక 7 days ప్రోగ్రామ్ ఉంటే అందులో తను 5th డేలోనే ఈ 10 crores అనేది మేనిఫెస్ట్ చేయడం అనేది జరిగింది. సో బట్ హీ హ్యాస్ గాన్ త్రూ సో మచ్. అంటే నా దగ్గర డీటెయిల్డ్గా ఒక కోర్స్ తీసుకోవడము, తను కోచింగ్స్ తీసుకోవడము, తను వర్క్ ఆన్ చేయడము తన మీద. సో ఇవన్నీ బాగా పర్ఫెక్ట్గా చేశాడు కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు మేనిఫెస్ట్ క్విక్లీ. సో అది అగైన్ కమింగ్ టు యువర్ క్వశ్చన్. సో ఎస్, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఛాలెంజెస్. చాలామందికి డబ్బు మేనిఫెస్ట్ చేయడం అంటే అదొక యుద్ధం లాగా చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసేయాలి, ఆ మైండ్ సెట్ అనేది తీసేయాలి. ఇప్పుడు మనం ఊపిరి తీసుకుంటున్నాం, దీనికి ఏమైనా కష్టపడుతున్నామా? లేదు, చాలా సునాయాసంగా చేస్తున్నాం కదా. అది పసిబిడ్డి దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్రీత్ అనేది కూడా చాలా నార్మల్ అండ్ న్యాచురల్గా జరుగుతుంది. అంతే న్యాచురల్ డబ్బు రావడం అనేది. అంత ఈజీ నిజం విరాట్. కాకుండా మనకు తెలియనప్పుడు ఇది కష్టం. ఎస్, ప్లీజ్ గో హెడ్, సంథింగ్ యువర్ ఆస్కింగ్. అంటే బ్రీతింగ్ అనేది చూస్తే దాని అంతా అదే జరుగుతుంటే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనీ కూడా దాని అంతా అదే వస్తుంది. అవును, దాని అంతటి. ఇప్పుడు లెట్సే ఒక్కొక్కసారి మనకు బ్రీతింగ్ ఆడదు. ఎప్పుడు ఆడదు చెప్పు? టెన్షన్ పడినప్పుడు, యాంగ్జైటీస్, బ్లాక్స్ ఉన్నప్పుడు కదా. నోస్లో ఏదైనా ఒక్కొక్కసారి మనకి బాగా కోల్డ్ పట్టేస్తుంది, అప్పుడు మనకి బ్రీతింగ్ అనేది జరగదు. సో దానికి ఏంటి, మనము వేపరైజర్ పెట్టుకుంటాము, లేదంటే స్టీమ్ పెట్టుకుంటాము. అది రిలీజ్ అవ్వడానికి, బ్లాక్స్ రిలీజ్ అవ్వడానికి, లేదంటే హాస్పిటల్కి వెళ్ళి ఏవేవో ప్రొసీజర్స్ అన్నీ కూడా చేయించుకుంటాం కదా. చాలా అవసరం వస్తే మనము ఆపరేషన్ కూడా చేయించుకుంటాం. ఏదైనా ఎక్కువ బ్లాకేజెస్ ఉంది నోస్లో అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ నోస్ అంతా కూడా కొంచెం ష్రింక్ అయినట్లు, లేదంటే అతికిపోయినట్లు అనిపిస్తుంది. సో అప్పుడు అది కూడా బ్లాకే. సో దానికి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళి క్లియర్ చేసుకుంటే బ్రీతింగ్ అనేది న్యాచురల్. సేమ్ వే ఇందులో కూడా మనకి బ్రీతింగ్ ఎంత న్యాచురల్గా జరుగుతుందో మనీ కూడా అంతే న్యాచురల్గా జరగాలి. దాన్ని వెల్ బీయింగ్ స్టేట్ అంటారు. ఫ్లో స్టేట్ అంటారు. ఇట్ హ్యాస్ టు ఫ్లో. కానీ ఇప్పుడు ఫ్లో అవ్వట్లేదు బికాస్ ఆఫ్ ద బ్లాకేజెస్ దట్ వీఆర్ క్యారీయింగ్. అది ఒకటి, మన చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ బిలీఫ్స్ మనకు తెలుసు. 0 to 7 years లోపల మనకి మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ అనేది జరిగిపోతుంది చిన్నప్పటి నుంచినే. అంటే ఏంటి, డబ్బుకి సంబంధించిన డబ్బుకి, ఆరోగ్యానికి, మన జీవితానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ అంతా కూడా అక్కడే జరిగిపోతుంది.
దాన్ని బట్టి మన లైఫ్ అనేది కూడా నిర్ణయించబడి ఉంటుంది. దాని వల్లనే మన లైఫ్ అంతా కూడా ఇప్పుడు ఒక పాజిటివ్ అనుకోవచ్చు, నెగిటివ్ అనుకోవచ్చు, బేస్డ్ ఆన్ దట్ కండిషనింగ్ మన లైఫ్ అనేది నడుస్తూ ఉంది ఇప్పుడు 95% ఆఫ్ ద టైం. అందుకే జనాలు కష్టపడుతున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు ఫార్ములా అనేది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఏం బిలీఫ్స్ ఉన్నది వాళ్ళకి తెలియదు. ఎందుకు అనుకుంటాం మేడం డబ్బులు రావడం కష్టమని? కాన్షియస్ మైండ్లో మీరు అనుకోవట్లేదు, బట్ సబ్ కాన్షియస్లీ అన్కాన్షియస్గా మీకు తెలియకుండానే నేను అర్హుడిని కాను, ఐఎమ్ నాట్ గుడ్ ఇన్నఫ్, ఐఎమ్ నాట్ డిజర్వింగ్, ఐ డోంట్ డిజర్వ్ దిస్ అనుకుంటే నీకు ఎట్లా వస్తుంది? ఇప్పుడు నువ్వు ఒక జాబ్కి అప్లై చేస్తున్నావు, అప్లై చేసేటప్పుడు నాకు అర్హత ఉంది, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అనుకుంటేనే కదా వస్తుంది. నేను అర్హుడిని కాదు 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 అనుకుంటే నువ్వు ఎలా అప్లై చేస్తావు, ఎలా వస్తుంది? అంటే బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ఎస్, ఖచ్చితంగా మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇది జరగదు అనే డౌట్ అనేది ఉంటూ ఉంటుంది. అది ఎలా తీసేయాలంటారు? ఆ డౌటే కదా ఇప్పుడు దాన్నే బ్లాక్ అంటారు. డౌట్ అనొచ్చు, మీరు క్వశ్చన్ అడగచ్చు అనొచ్చు, ఫియర్ అనొచ్చు, ఏవైనా కూడా కానీ యాంగ్జైటీ అవ్వచ్చు, అస్తమానం అనుమానించడమే, వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తుందా రాదా అని అప్లై చేయడం నాకు నిజంగానే రాదు. ఎందుకంటే మీరు 99% పాజిటివ్గా అనుకొని 1% కూడా మీరు నెగటివ్గా అనుకుంటే ఆ 99%ని ఇది బ్రేక్ చేసేస్తుంది. అంత పవర్ఫుల్ నెగటివ్ మాటలకి, నెగటివ్ యాక్షన్స్కి, నెగటివ్ థాట్స్కి, ఎస్పెషల్లీ నెగటివ్ ఎమోషన్స్కి, థాట్స్కి చాలా పవర్ ఉంటుంది. అది ఇన్విజిబుల్ వరల్డ్. ఇప్పుడు వీళ్ళందరికీ పాపం అర్థం కాని విషయం ఏంటి అంటే విజిబుల్ వరల్డ్లో ఉండేది అంటే ఏంటి, ఇక్కడ ఒక సోఫా ఉంది, డబ్బులు ఉంది, జాబ్ ఉంది, దీన్ని మేనేజ్ చేయడం ఈజీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్విజిబుల్ వరల్డ్ అంటే ఏంటి, మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన బ్లాక్స్, మన ఎమోషన్స్, ఈ గందరగోళం అసలు అర్థం కావట్లా. దీని మీదే నేను 8 ఏళ్ళుగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నా, ఎందుకు ఒక మనిషికి ఇంత కష్టం అవుతుంది అని. సో నాకు అర్థమైన విషయాలు ఏంటి అంటే 3. ఒకటి, మనకి ప్రోగ్రామింగ్, ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామింగ్, చిన్నప్పటి నుంచి జరిగిన చైల్డ్హుడ్ కండిషనింగ్. ఇంకోటి మనకి పాస్ట్ లైఫ్లో గత జన్మలో వచ్చే వాసనలు, కర్మలు ఇవన్నీ ఉంటుంది. ఇంకొకటి ఎంటిటీసు, డార్క్ ఫోర్సెస్ అని, బ్లాక్ మ్యాజిక్స్ అని, తాంత్రికు, మాంత్రిక ఇలాంటివి ఉంటుంది. సో వీళ్ళు అనుకోవచ్చు మేడం ఏంటి ఇంత చాలా ఎక్కువ చదివింది అయినా ఇలాంటివి నమ్ముతుందా? ఇందులో నమ్మకపోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఒక మంచి ఉందంటే చెడు ఉంటుందా, డార్క్ ఉందంటే లైట్ ఉంటుందా? మరి అలాంటప్పుడు లైట్ సైడ్ ఉండేటప్పుడు డార్క్ ఫోర్సెస్ కూడా ఉంటుంది. సో ఇవి మనం తెలుసుకొని రిలీజ్ చేసాము అంటే గెటింగ్ మనీ ఈజ్ సో ఈజీ బికాజ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఆ శ్రద్ధ ఉండాలి, నేను మారాలి అనే ఒక శ్రద్ధ ఉండాలి. దానికి ఏది అవసరమో దాన్ని మనం చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది వర్క్షాప్ అవ్వచ్చు, క్లాస్ అవ్వచ్చు, కోచింగ్ అవ్వచ్చు, థెరపీ అవ్వచ్చు. వీ హ్యావ్ టు డూ ఇట్. అండ్ వన్స్ అది రిలీజ్ అయింది బ్లాగ్స్ అంటే మనీ అనేది నిజంగా ఫ్లో అవుతుంది. నేను ఎవ్రీడే చూస్తున్నా, నాకు కోర్సెస్లో మేనిఫెస్టేషన్లో టీం చెప్తూ ఉంటారు, లేడీస్ చెప్తుంటారు, జెంట్స్ చెప్తూ ఉంటారు. లేడీసే హౌస్ వైఫ్లకే వస్తుంది 1 crore, 50,000, 5 lakhs, 17 lakhs. ఐ వాజ్ లైక్ షాక్డ్. ఎలా పాసిబుల్? ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడైతే బ్లాక్స్ తీసేసారో ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. దెర్ ఈజ్ నో సర్ప్రైజ్. సో అదే నాకు తర్వాత అర్థమైంది. ఎస్, దే వర్క్ డౌన్ దెమ్సెల్ఫ్ అండ్ ఈజీగా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే నేను అర్హుణ్ణి, నేను అర్హురాల్ని అని అనుకుంటే విశ్వము, ఎంటైర్ బ్రహ్మాండము మనకి రెడీగా ఉంటుంది ఇవ్వడానికి. అది ఒక ఫాదర్ నుంచి రావచ్చు, ఒక బ్రదర్ నుంచి రావచ్చు, ఎలా అయినా రావచ్చు. సో మీరు దానికి రెడీగా ఉన్నారా? ఎప్పుడు లేదు నాకు ఉద్యోగం ఒకటే సోర్స్ ఉంది, నాకు ఇలానే రావాలి అని మీరు అడ్డుకట్ట వేసుకుంటున్నారు. కానీ యూనివర్స్కి అలా ఏం లేదు, ఎలా అయినా ఇవ్వచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. రియలీ మ్యామ్, ఎందుకు మేము థ్యాంక్ఫుల్ అని చెప్తామంటే మీకు ప్రతిసారి క్రిస్టల్ క్లియర్గా, అంటే క్రిస్టల్ క్లియర్గా ఒక అరటిపండు వలిచి ఇలా తినిపించినట్టు చిన్నపిల్లవాడికి చెప్పినట్టు చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ నిజంగా మనకు తెలిసిన విషయాలే మనల్ని అడ్డుకుంటున్నాయి అని తెలిసినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. తప్పకుండా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు, ఈ ఛాలెంజెస్ని. దీనికి సంబంధించి మ్యామ్ ఒక ఫ్రీ క్లాస్ కండక్ట్ చేస్తున్నారు. మీరు ఏదైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు అండ్ మనీని వెల్కమ్ చేయొచ్చు. దానికోసం మీరు చేయాల్సిందల్లా కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే ఆ క్లాస్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో మర్చిపోకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి టీం నుంచి. అట్ ది సేమ్ టైం
మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ తరపున ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మ్యామ్ని అడుగుతాను. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.